ఈ ఒక్క ఐటాన్ని మీరు కూరలు వేసుకోకపోతే ఎన్ని మసాలాలు వేసినా కానీ అసలు టేస్ట్ అనేది రానే రాదు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఈరోజు వీడియో ఏంటంటే ఎండ్రికాయల కూర వండుతున్నా. ఆంధ్ర సైడ్ అయితే వీటిని పీతలు అంటారు, మరి తెలంగాణ కాబట్టి వీటిలను అవి ఏంటి ఎండ్రికాయలు అంటారు. ఇది బయట కత్తుంది. సో ఇవి ఎలా వండుతానో, కూర ఎట్లా వండుతానో నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. చేద్దామా మరి? ముందైతే వీటిని క్లీన్ చేసుకోవాలి. ఇవి క్లీన్ చేస్తూ నాకు రాదు, మా బావ చేస్తాడు. ఎందుకంటే ఇవి కొండలతో కొరుకుతాయి కావచ్చు, చేతులు కట్ చేస్తాయి కావచ్చు, అంత షార్ప్గా ఉన్నాయి, ఉరకత్తున్నాయి. చూసారు కదా ఎండ్రికాయలు, ఇవైతే చూడండి మొత్తం పానంతోనే ఉన్నాయి. వీటిని పట్టుడు కొంచెం డేంజర్ క్లీన్ చేసుడు. ఎందుకంటే అవి ఈ కొండల్లో ఇట్లా పట్టినాయంటే మాత్రం మన ఏళ్ళు కట్ అవుతుంది, మొత్తం ఇట్లా అది బోన్స్ దాకా కట్ అవుతుంది. అంత డేంజర్ ఉంటుంది వీటితోటి. కొద్దిగా చూసుకొని క్లీన్ చేసుకోవాలి. నాకు కూడా భయమే ఉన్నది వీటిని క్లీన్ చేయడం అంటే. అది చూడండి ఎట్లా తెరుతున్నాయి అవి. క్లీన్ చేయాలంటే భయం అవుతుంది నాకు కూడా. సో చేద్దాం ఇప్పుడైతే. ఇట్లా కొండలు ఇరుచుకోవాలి వీటికి. ప్లీజ్ ఇట్లా ఇక్కడికి వెళ్ళి ఇట్లా రైట్ సైడ్ పట్టుకొని ఇట్లా వెళ్తుంది. పక్కకు కూడా వేద్దాం. సో ఈ వీటికి కూడా ఇరిచేసుకోవాలా, ఎందుకంటే ఇవి వీటితో పని ఉంటుంది. నేను చెప్తా వీటితో ఏం చేస్తాడు అనేది పూర్ణ చేస్తా. చూడండి ఇవి నేను ఎప్పుడు సాఫ్ చేయాలి, అందుకని ఇవి నిన్న రాత్రి పోయినప్పుడే భయమైంది వీటిని పట్టుడు. కొంచెం వీటికి ఇప్పుడు తాకతి తగ్గింది కొద్దిగా, ఎందుకంటే నిన్నటి నుంచి ఇప్పటిదాకా ఫుడ్ ఏమి ఉండదు కదా, అందుకోసమని తాకతి తగ్గింది. ఇట్లా లోపలంతా క్లీన్ చేసుకోవాలా. చూసిరు కదా, ఇది క్లీన్ చేసుకుని ఇది కూడా తీసేయాలి. ఇట్లా ఇది తీసేస్తే మొత్తం క్లీన్ అయిపోద్ది. ఇంతే, ఇది క్లీన్ చేసినామంటే మనకు కంప్లీట్గా ఇది రెడీ అయినట్టే. దీన్ని వాటర్లో వేసి కడుక్కుంటే అయిపోతుంది. ఇరుసుడు భయం. చూడండి ఇది ఎంత పెద్ద ఉందో ఎండ్రికాయ. దీన్ని కొండు చూసిరా, ఈ మధ్యలో ఇట్లా ఏలు పడితే మాత్రం అయిపోయినట్టే. సో ఇది మామూలు టేస్ట్ ఉంటుంది కొండు. ఈ కొండిని మనం పొయ్యిలో వేసుకొని కాల్చుకొని తింటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది కూరల కంటే. నేను ఇప్పుడు కాల్చుకొని మీకు చూపిస్తా, మీకు ఇది పోతుంది. కాల్చుకొని ఒక 2-3 చూపిస్తే ఎంత టేస్ట్ ఉంటుంది అనేది. సో ఇప్పుడే దీన్ని ఇరుతా. ఎండ్రికాయలు అయితే క్లీన్ చేసుడు అయిపోయింది. దీంట్లోకి ఏమేమి పడతాయి ఇప్పుడు నేను చూపిస్తాను. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం వెల్లిపాయ, చింతపండు, కొత్తిమీర పొడి దంచుకోవాలి. ఫస్ట్ అయితే మనం చింతపండు కడిగి నానబెట్టుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ కట్ చేసుకునేసరికి మంచిగా నానుతుంది. ఉల్లిగడ్డలు ఇవన్నీ కోసుడు కాదు, తాల్పుకైతే ఒకటి కోసిన. ఇవైతే మనం కూరలకు దంచుకోవాలి గ్రేవీ కోసం, అందుకని చిన్నగా కట్ చేస్తాం. కూరలకు వేసుకోవడానికి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ అన్నీ కట్ చేసుడు అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లిపాయని ఉల్లిగడ్డ దంచుకుందాం. ఈ ఎండ్రికాయ కాళ్ళని కొన్ని తీసుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలి. దంచుకొని ఈ రసాన్ని మనం కూరలో పోసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే ఇవి దంచుతా. ఇవి ఇట్లనే దంచి కూరలో పోసుకున్నారనుకోండి, తినేటప్పుడు గుచ్చుకపోతాయి. అందుకోసం అని చెప్పి దంచుకొని ఒక పేగులో పోసి అడబోసుకుంటే ఆ రసం అనేది కూరలో పోసుకోవాలి. నేను దంచిన తర్వాత చూపిస్తాను. ఇట్లా దంచుకోవాలి, లేకపోతే రసం వెళ్ళదు. ఇట్లా దంచుకున్న దాంట్లో మనం నీళ్ళు పోసి ఇట్లా నూరుకుంటే చూడండి రసం వెళ్ళింది. దీన్ని మనం వడగట్టుకోవాలి. ఒక పేగు తీసుకొని, కాటన్ పేగు గిన్నె పైన ఇలా పెట్టుకొని ఈ దంచిందంతా దీంట్లో పోసి వడగట్టుకోవాలి. ఈ పిప్ అంతా బయట పడేసుడే. ఇప్పుడు ఇట్లా వడగట్టుకున్న తర్వాత ఈ పిప్ అంతా వడేయాలి. అయిపోయింది ఇంతే.
ఇప్పుడైతే ఎండ్రకాయల కూరకు తాలింపు పెట్టుకుందాం. నూనె పోసి ముందైతే కొన్ని మెంతులు వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు, దంచుకున్న అల్లం, ఇప్పుడు ఉల్లిగడ్డ, దంచిన ఉల్లిగడ్డ మంచి గోలాలి, లేకపోతే అల్లం వాసన వస్తుంది, ఉల్లిగడ్డ పచ్చి పచ్చి కానీ. అందుకోసం అని చెప్పి మంచి ఎర్ర గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఇప్పుడైతే పసుపు వేసుకోవాలి. ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్న ఎండ్రకాయలు ఉన్నాయి కదా మంచిగా కడిగి, ఇవి దీంట్లో వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. మా బావ మీకు చెప్పిండు కదా ఎండ్రకాయ కొండ్లు పొయ్యిలేసి కాల్చుకొని తింటే మంచిగా ఉంటాయని. ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నా, అవే కాలుతాయి మనం వంట అయ్యేసరికి. ఇవైతే నూనెలో మంచిగా గోలినాయి. ఇప్పుడు కారం వేసుకుందాం. ఉప్పు వేసినా కదా, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొండ్ల సప్పుడు వస్తున్నట్టుందిగా పొయ్యిలకెళ్ళి, అవి ఉడుకుతున్నాయి మంచిగా. మంచిగా కాలిన తర్వాత ఎగ్జామ్ ఉంటాయి. అది కూర కంటే అసలు నాకు అదే బెస్ట్ అనిపిస్తుంది. నూరుగా వెళ్తుంది, అందుకే పొగ వెళ్తుంది, పొయ్యి మండదలేదు. కారం అయితే గోలింది. ఇప్పుడు మనం చింతపండు రసం పిండుకుందాం. దీనిలో చింతపండు రసం పోసినా కదా, ఇప్పుడు మనం నూరుకున్న ఎండ్రకాయ కాళ్ళ రసం ఉంది కదా, ఇది కూడా పోసుకుందాం. మంచిగా కలిపి ఒక 10 నిమిషాలు ఉడకబెడితే ఎండ్రకాయ కూర రెడీ. ఇప్పుడు మనం ఈ కూర ఉడికేలోపు నేను వేసిన కదా ఈ కొండ్లు తీస్తాను, తిందాం ఎలా ఉంటాయి, కాలినాయా లేదా నేను చూపిస్తాను. ఇప్పుడు తిని కాలుతుంది. చూడండి ఉడికింది, పొగలు వెళ్తుంది మంచిగా, కాలుతున్నాయి. చూడండి ఇది ఎట్లుందో, మంచిగా ఉంది కదా. ఇప్పుడు తింటున్నా నేను. నాకేదో మరి ఇంకొకటి ఉంది పలగొట్టుకొని తిని, ఇవి మాత్రం మంచిగా ఉంది. నేను పెద్దది తీసుకున్నానికి మంచిగా ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా అంటే మళ్ళీ ఇప్పుడు తింటున్నా. మా నాన్న చేపలకు వచ్చినప్పుడు పట్టుకొచ్చి ఇస్తుండే. మనం నూరుకున్న మసాలాలు, కొత్తిమీరలు, మెంతులు, జీలకర్ర మొత్తం కలిపి ఒక పొడి చేసిన దీంట్లో వేసేద్దాం. అట్లే కొత్తిమీర ఆకు కూడా వేసేస్తాం. ఈ ముక్కలకి ఈ కొండ్లు ఉన్నాయి కదా, ఈ వీటిలకి ఉప్పు కారం, ఈ సూప్ అనేది లోపలికి పోతుంది. సమ్మర్ మొత్తం లోపలికి పోతుంది. మనం తినేటప్పుడు టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇది కూడా మస్తు ఉంటుంది టేస్ట్ తింటే, సూపర్ ఉంది. కూర అయితే రెడీ అయింది. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో నేను దీన్ని చూసి మీకు టేస్ట్ చెప్తా. చూస్తే మాత్రం తినాలని అనిపిస్తుంది. బాగా రోజులైతుంది కూర తినక. ఎండ్రికాయల కూర అయితే రెడీ అయింది. మా పూర్ణ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసింది తినడం, ఎందుకంటే పూర్ణ టేస్ట్ బాగుందట, అందుకే తింటుంది. సో ఇప్పుడైతే నేను చూసి చెప్తా ఎట్లుందనేది. గిన్నెకు రసం పోతుంది చూడు, అది పెడితే మంచి టేస్ట్ వస్తుంది.
మస్తుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. మామూలు టేస్ట్ లేదు, ఒక్క బుక్కకే ఇట్లా ఉంది మరి. చూడండి ఇట్లా వీర్చుకోవాలి దీన్ని. ఇలా రసం పోయింది, మస్తు ఉంటుంది ఇది. మీరు చూసుకొని తినాలా, ఇలా ఎందుకంటే పెంకులు పెంకులు ఉంటుంది కాబట్టి చూసుకొని తినాలి. కూర ఏం చెప్తలేదు, మొత్తం నేనే ఎప్పుడైతే నేను తింటున్నా, నువ్వు చెప్తున్నావు కదా ఇప్పటిదాకా నేను చేసిన కదా, నేను తింటా నువ్వు మాట్లాడేదా. చూడండి గుజ్జు అయితే మామూలుగా ఉండదు, ఇంట్లో ఉంటుంది లోపల. ప్లస్ ఈ కొన్లు వీటిని మెల్లగా ఇట్లా కొరకు ఇట్లా కొరికి కొద్ది ఇట్లా తీసుకోవాలి. చూసారు కదా ఇట్లా వెళ్తుంది. కారం కారం మస్తుంది. ఇంతకుముందేమో సప్ప సప్పగా ఉంటుంది అది, ఎందుకంటే అందులో ఏం కలదు కాబట్టి అట్లుంటుంది. దీనిలో మాత్రం ఆహా మస్తుంది. దీనిలో వచ్చే గుజ్జు మంచిగా ఉంటుంది. చూసుకొని తినండి, ఎందుకంటే ఇలా పెంకులు పెంకులు వెళ్తాయి. సో జాగ్రత్త. మా కూర అయితే మస్తు టేస్ట్ అయింది. మీకు కనుక ఇట్లా ఎండ్రికాయల కూర వండుకోవాలనుకుంటే ఈ వీడియో చూసి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఎండ్రికాయల కాళ్ళు నూరి పోసుకోవడం మాత్రం మర్చిపోకండి. అది మాత్రం మర్చిపోతే మాత్రం ఈ కూర టేస్ట్ అనేది రాదు. ఎన్ని మసాలాలు వేసినా రాదు. అది ఒక్కటి వస్తే ఉన్న టేస్టు ఎన్ని మసాలాలు వేసినా రాదు. సో ఇది మా ఎండ్రికాయల వీడియో. మా వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీకు ఏం వంట కావాలనేది ఒకసారి కామెంట్ చేయండి. మేము వంట రెడీ చేస్తాం, మీకు మళ్ళీ చూపిస్తాం. ఓకేనా? నేనైతే తింటున్నా. పూర్ణ నువ్వు చెప్తున్నా పాపం ఎవరి దగ్గర కష్టపడ్డది కదా ఒక్కతే. సో అందుకని నేనే చెప్తున్నా. ఇది మంచిగా ఉంటాయి టేస్ట్, అందుకే మాట్లాడబుద్ది తింటున్నా.